నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. హైదరాబాద్లో హైడ్రా జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. నగర పరిధిలోని చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్లో పర్యటిస్తున్నారు. అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తిస్తారు. దీంతో పలువురు అక్రమదారులతో పాటు సామాన్యుల్లోని టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మొన్న ఎన్కన్వెన్షన్, నిన్న రామ్నగర్, ఇప్పుడు గగన్ పహాడ్లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల నేలమట్టం చేస్తున్నారు. తెల్లవారుజాము నుండే ఆప్నా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రదేశంలోకి ఇతరులను ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అప్పా చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు కాగా ఇందులో 3 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లను నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆక్రమణలను తొలగించాలని నిర్మాణదారులను ముందుగానే హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని గగన్ పహాడ్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 20, 21 వార్డ్ 155 బ్లాక్ జమిస్తాన్పూర్లో కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించి కల్లు కాంపౌండ్, మరొకరు నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఆరోపణల నేపథ్యంలో ఇద్దరికి చెందిన 50 గజాల స్థలంలో ఉన్న ఒక గది, ఎల్లయ్య పేరుతో ఉన్న 3 అంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ హఫీజ్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. రోజు క్రితం హైడ్రా సిబ్బంది హైదరాబాద్ రామ్నగర్ మనెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించిన 24 గంటల్లోపే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు రంగనాథ్ ఆదేశించడంతో హుటాహుటిన మనెమ్మ గల్లీని సందర్శించి వివరాలు సేకరించారు. అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు నాలా రోడ్డును ఆక్రమించినట్లు నివేదిక ఇవ్వడంతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీపీ, గ్యాస్ కట్టర్లు ఆక్రమణలను నేలమట్టం చేశాయి. ఇకపోతే ఎల్బీ నగర్ పరిధి సరూర్ నగర్, మారుతి నగర్లో హైడ్రా అధికారులు ఓ భవనం కూల్చివేతకు ప్రయత్నించగా స్థానిక కార్పొరేటర్ అడ్డుకున్నారు. ఎల్బీ నగర్ సర్కిల్లో 36 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు 15 నిర్మాణాలకు కూల్చివేశారు. సరూర్ నగర్ సర్కిల్లో 32 అక్రమ నిర్మాణాల్లో 12 నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా
దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే విపక్షాల విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పాపాలను తమ ప్రభుత్వం కడిగి వేస్తుందన్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇల్లు కూల్చవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు.